ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎంతోమంది కూడా దరిద్ర బాధతోటి బాధపడుతూ ఉండటం, కష్టాలు అనేకంగా ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కష్టాల్లో విపరీతమైన కష్టాలు ఉంటాయి. వాళ్ళు అనుకున్న పనులన్నీ సాధించలేకపోవటం, ధనం ఖర్చు కావటం, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవటం, ఉద్యోగం రాకపోవటం, ఎన్నో విపరీతమైన కష్టాలు వాళ్ళకి వెనువెంటే వస్తూ ఉంటాయి. అంటే ఒక దరిద్రాన్ని మనం వదిలించుకుంటే ఇంకో దరిద్రం, ఇంకో దరిద్రాన్ని వదిలించుకుంటే ఇంకో దరిద్రం, రకరకాల దరిద్ర బాధలతోటి వాళ్ళు రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటాడు. ఆ బాధలతో బాధపడుతూ ఉండడం వల్ల ఏం చేయాలి? ఈ కష్టాలన్నీ కూడా ఎదుర్కోవటం ఎలాగా? మరి అమ్మాయికి వివాహం చేయాలి, ఉద్యోగం, బాబుకు ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, మరి ఆరోగ్యపరంగా ఇంట్లో వాళ్ళకు బాగుండట్లేదు, ప్రమాదకరంగా ఉంది, ఏ స్థలం కొనలేకపోతున్నాం, ఏ ఇల్లు కొనలేకపోతున్నాం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం అక్కడే ఉన్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు కూడా జాబ్ చేస్తుండగా ఒక తండ్రి పిల్లల్ని చేయలేకపోతున్నారు, అభివృద్ధి పదంలోకి తేలేకపోతున్నాడు, అతను అభివృద్ధి పదంలోకి రాలేకపోతున్నాడు. కారణం ఏమిటి అనే విశ్లేషణ చేసుకుంటే దీనికి మంచి పరిష్కారం అనేది ఉంటుంది. అత్యద్భుతమైన పరిష్కారం ఉంది. ఏమిటి అంటే, మనకు అమావాస్య అనేది ప్రతి నెలలో కూడా వస్తుంది. సంవత్సరానికి 12 అమావాస్యలు 12 నెలలు ఉంటాయి. ఈ 12 అమావాస్యల్లో ఉదయం ప్రాతకాలం 12 గంటల లోపు అమావాస్య రోజున గోమాతను ఇంటికి పిలిపించుకొని గోమాతను తీసుకొని వచ్చి, ఆవును తీసుకొచ్చి శుభ్రంగా కాళ్ళు కడిగి బొట్టు పెట్టి, వెనక భాగంలో కూడా బొట్టు పెట్టి, ధూప దీప నైవేద్యాలు అనేవి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆవుని యొక్క ప్రదక్షిణ అనేది చేయాలి. ఆవు యొక్క ప్రదక్షిణ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ముందు రోజున, అంటే ఆ వెనక రోజున మనం నవధాన్యాలన్నీ కూడా నానబెట్టినవి మనం ఎప్పుడైతే ఆవుకు ప్రదక్షిణ చేసిన తర్వాత 9 సార్లు ప్రదక్షిణ చేసి ఈ నవధాన్యాలు, నానబెట్టిన నవధాన్యాలు తీసుకొచ్చి ఆవుకు పెడితే అత్యద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆవును తీసుకొచ్చి ప్రదక్షిణాలు చేసి బొట్టు పెట్టి, వెనక భాగంలో కూడా బొట్టు పెట్టి మరి ప్రదక్షిణ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ప్రదక్షిణ చేసిన తర్వాత వెనకటి రోజున నవధాన్యాలన్నీ నానబెట్టినవి ఎప్పుడైతే నవధాన్యాలు మనం ఆ గోమాతకు పెడతామో దరిద్ర బాధలన్నీ కూడా తీరిపోయి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళే, వాళ్ళ పరిష్కారం, వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా పరిష్కారమై ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా సరే, ఏ నక్షత్రం వాళ్ళైనా, ఏ రాశి వాళ్ళైనా, ఏ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళైనా సరే ఇలా పెట్టడం వల్ల ఆ నవగ్రహాల యొక్క మరి అనుగ్రహము లభిస్తుంది. గోమాత అంటే మరి ఆ ముక్కోటి దేవతలు ఉంటారు. ఎప్పుడైతే ఆ గోమాతకి నవధాన్యాలు పెట్టడం వల్ల మరి మనకి సిరి సంపదలన్నీ కలిసి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అనుకున్న కోరికలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ అద్భుతమైన రెమెడీని పాటించండి. చక్కగా మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Y5 TV.